మామగారు ఎవనివరా నువ్వు? నాకు చిన్న సాయం చేసి పెట్టాలమ్మా మీరు. ఏంటమ్మా? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇప్పుడు మా మామకి వెన్నుపూసలు ఉంటాయి కదా, అవి వెన్నుపూసలో ఓ పూస ఎవరో దొబ్బేశారు. బాబోయ్ దుబ్బేత్తమే ఆ మనిషిని తీసుకెళ్ళండి, ఎలా దుబ్బేస్తారు? ఏమో మరి అదే అర్థం కావట్లేదు, ఏదో మా చేతపడి ఏదో చేసేసి ఓ పూస దొబ్బేశారంట. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఆ పూస ఎలా ఉంటది? ఎండిపోస నరం లేకుండా తెల్లగా ఎండిపోస అది. ఆ, ఆ. సరిపోయారు ఇద్దరును. అంటే ఏం లేదు, ఇప్పుడు నీ వెన్నుపూస చూసాను, బాగుంది, పూసలన్నీ బాగానే ఉన్నట్టున్నాయి. ఒకసారి నీ పూస ఇయ్యమ్మా. బాబాయ్ ఎలాగొస్తాయి బాబాయ్ ఎలాగొస్తాయి బాబాయ్. నా దగ్గర కత్తి ఉంది, అలా ఇలా చిన్న బొక్కెట్టి లాగేస్తాను. వద్దు, నా బొక్క వద్దు, బొర్రు వద్దెల్లు, నా బొక్క వద్దు, బొర్రు వద్దెల్లు. కాదమ్మా, వద్దు, ఇంకేం చెప్పొద్దు అనుకో. అమ్మా వద్దు కావాలంటే 10 రూపాయలు ఇస్తానమ్మా, కావాలంటే 10 రూపాయలు ఇస్తానమ్మా. వద్దమ్మా.